ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఈ దినమందు, ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యము మీ యొద్దకు వచ్చుచున్నది. దానిని మీరు విశ్వసించండి. ఒకవేళ మీరు వినేది ఒక మనిషిని యొక్క స్వరమై ఉండవచ్చు. అయితే యథార్థత ఏమిటంటే ఇది దేవుని యొక్క శబ్దము. ఆయన వాక్యము స్వరముగా మీ చెవులలో వినబడుతుంది. ఆ వాక్యము ఎన్నటికి వ్యర్థముగా తిరిగి రాదు. తాను చెయ్యనుద్దేశించిన కార్యములన్నీ నెరవేర్చే తిరిగి వస్తుంది. పరిశుద్ధాత్మునితో అనుదినము ప్రయాణము చేస్తున్నాము. ఈ దినమందు ఆయనతో ప్రయాణము చేయుటకు మనము నేర్చుకొనవలసిన ఒక మంచి పాఠం చదువుదాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 21. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములు మోయువాడాయెను. ప్రభువు బిడ్డలారా, సంఘటన ఏమిటి? సౌలులో దురాత్మ అతని మీదకొచ్చింది. నా దేవుడు సౌలును త్రోసివేశాడు. దేవుడు తన మనసులో నుంచి తవును తొలగించుకున్నాడు. అయినప్పటికీ రాజభవనములో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సౌలు యొక్క స్థానములో దేవుడు దావీదును అభిషేకించాడు. దావీదు మీద కుమ్మరింపబడిన అభిషేకం రాజరికపు అభిషేకం మీకు తెలుసు. అయితే ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సౌలు ఆ రాజసింహాసనము మీద కూర్చొని ఉండగా దావీదు అతని ఎదుట నిలవబడ్డాడు. ఆ రాజును గమనించేటువంటి ఒక ఆయుధములు మోయువాడు, ఒక సెక్యూరిటీ గార్డ్, అలాంటి బాధ్యతలో అక్కడ నిలబడి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపల ఉన్న అభిషేకము రాజరికపు అభిషేకం. అయితే ఆ అభిషేకము తరువాత దేవుడిచ్చిన మొట్టమొదటి పరిచర్య రాజు ఎదుట నిలబడి రాజును భద్రపరిచేటువంటి కాపాడే పరిచర్య. ఇది దేనికి సాదృశ్యం? కాపాడేటువంటి పరిచర్య, ప్రార్థించేటువంటి పరిచర్య అని దానికి ఒక అర్థాన్ని ఇస్తున్నాను. మీరు అభిషేకం పొంది ఉన్నారు. మిమ్ములను తలంచి ప్రభువుకు స్తుతి చెల్లిస్తున్నాను. ఒకవేళ అభిషేకం పొందకుండా ఉన్నట్లయితే, ప్రభువా నాకు అభిషేకం ఇవ్వండయ్యా అని నమ్మకముతో అడగండి. ఖచ్చితముగా ప్రభు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. అభిషేకము పొందుకున్న వెంటనే మీరు అభిషేకం పొందుకున్నామని ఆగిపోవద్దు. ఆత్మలో నింపబడి ప్రార్థించగా మీరు చేయవలసిన మొట్టమొదటి పరిచర్య ప్రార్థన పరిచర్య. దేశము కొరకు, పట్టణము కొరకు, మీ సంఘము కొరకు, మీ సంఘ కాపరి కొరకు, మాలాంటి దైవ సేవకుల కొరకు, సరేనా, మీ బిడ్డల కొరకు, మీకు తెలిసిన వారికందరి కొరకు ఆ యొక్క బండసందులలో నిలబడి ప్రార్థించుటకు అడగండి ప్రార్థనాత్మను. నా మీద కుమ్మరించండి ప్రభువా అని. ఈరోజు సమయం దొరికినా దొరకకపోయినా ఒక 5 నిమిషములు ఏకాంతముగా వెళ్ళి, నా మీద ప్రార్థనాత్మ కుమ్మరించయ్యా, విజ్ఞాపనాత్మ కుమ్మరించు ప్రభువా అని ప్రార్థించి ఆ ప్రార్థన ఆత్మచేత ప్రభు మిమ్మల్ని నింపినట్లయితే, దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితముగా మరొక స్థానంలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకెళ్తాడు. దావీదు యొక్క ప్రారంభపు పరిచర్య కాపాడబడే పరిచర్య, భద్రపరచబడే పరిచర్య. అయితే ముగింపు ఏమిటి? ఇశ్రాయేలు అంతటికీ, ప్రజలందరికీ రాజుగా నిలబడ్డాడు. మీకు ఒక గొప్ప పదోన్నతి, హెచ్చింపు ఉంది. మీరు మర్చిపోకండి. ఈ విశ్వాసముతో ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ దినమునకు సంబంధించిన మాట మేము విన్నాము, హృదయములో భద్రపరుచుకున్నాము. మేము విశ్వసించిన వాడు ఎవరని ఎరుగుదము. ప్రభువా, ఆ అభిషేకమును ప్రజ్వలింప చేయుటకు మీతో కలిసి మేము ప్రార్థిస్తున్నాం. మీ స్వరము విని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మాకు కృప చూపండి. మారా చేదును మధురముగా మార్చిన ప్రభువా, మీ బిడ్డల యొక్క కుటుంబములలో చేదైన పరిస్థితులు, చేదైన సంఘటనలు, సమస్యలు ఉన్నట్లయితే వాటన్నిటినీ మధురముగా మార్చండి. ఈ దినము జయపు దినముగా మార్చండి. ఈ ప్రార్థనకు జయమిచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని సంతోషపరిచాడు. ఈ సందేశమును మీకు తెలిసిన వారికందరికీ షేర్ చేయండి, సరేనా?
మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.